టు బ్యాంకాక్ పార్ట్ 2కి వెల్కమ్. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్ష, మా దోస్తుగాడు భారత్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ లైఫ్ ఛానల్. ఈ సెషన్‌లో మేము బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో మీకు చెప్తాం. మేము ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటాము. అండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, అందులో మమ్మల్ని అడిగిన క్వెషన్స్, నెక్స్ట్ పటాయాకి వెళ్ళే ట్రాన్స్‌పోర్ట్ ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు, మేము ఎలా వెళ్ళాము, నెక్స్ట్ సిమ్ కార్డ్ గురించి అండ్ ఫుడ్ గురించి, పటాయా నైట్ లైఫ్ గురించి, ఇక్కడ ఉన్న పబ్స్, బీచ్ అండ్ వాక్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. అది మెయిన్ అనమాట. దాని గురించి వీ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్లైట్ దిగ్గానే ఒక బస్ వచ్చి పిక్ చేసుకుంటుంది. ఇలా డోర్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా ఒక వే ఉంటుంది. మీరు ఎక్కడ ఇమిగ్రేషన్ ఎలా ప్రాసెస్ అని మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద వే ఫర్ ఇమిగ్రేషన్ అని చెప్పి, లేదా థాయ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని వాళ్ళు చెప్తారు ఇమిగ్రేషన్కి ఎలా వెళ్ళాలని. అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది బోర్డు. దాన్ని చూసుకుని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పట్టొచ్చు. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ చాలా ఉంది. సో మాకైతే ఆల్మోస్ట్ 50 మినిట్స్ పట్టింది. ఈ వెళ్ళేదారిలోనే రెస్ట్ రూమ్స్ అంతా ఉంటాయి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళండి. ఇమిగ్రేషన్ ఏరియాలో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలి మీతో. ఇమిగ్రేషన్ ఏరియాలో మీరు పొరపాటును కూడా వీడియోస్ లాంటివి, ఫొటోస్ లాంటివి తీసుకోవడం చేయకండి. నేను అదే వీడియోని కంటిన్యూ చేసుకుంటూ అక్కడ వరకు వచ్చాను. అది పోలీస్ ఆఫీసర్ చూసి, ఇది ఇమిగ్రేషన్ ఏరియా, ఇక్కడ వీడియోస్కి ఫొటోస్కి అలవ్ లేదు, సో దట్ నువ్వు నీ వీడియోని అయితే డిలీట్ చేయాల్సిందే, లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి పంపించు అని చెప్పి గట్టిగా చెప్పారు. మేము ఇంకా అప్పటి నుంచే కష్టపడి తీసిన వీడియో అంతా డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు పొరపాటున కూడా అలా చేయకండి. సో ఇంకా వీడియో డిలీట్ చేశాక మమ్మల్ని ఇమిగ్రేషన్కి అలౌ చేశారు. ఇమిగ్రేషన్‌లో మాకు ఒక్క క్వెషన్ కూడా అడగలేదనమాట. ఎవరిని అడగట్లేదు అక్కడ. మేము 9 మెంబర్స్ వెళ్ళాం. 9 మెంబర్స్‌ని కూడా ఒక్క క్వెషన్ కూడా చేయలేదు. జస్ట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మన ఫోటో తీసుకొని స్టాంప్ వేసి పంపించేశారు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఫస్ట్ ఫ్లోర్‌లో జరుగుతుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చాక, గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి మీరు బయటికి వెళ్ళడానికి, లేదా మీరు అక్కడ ఫుడ్ తీసుకోవాలన్నా, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, కరెన్సీ ఎక్స్చేంజ్‌కైనా, ట్రావెల్ బుకింగ్‌కైనా ఎవ్రీథింగ్ మీకు కిందంతా అవైలబుల్‌గా ఉంటుంది. మీరంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మేము ఇంకా కిందకి రాగానే సిమ్ కార్డ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి ఒక ట్రావెలింగ్ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఈ ట్రావెలింగ్‌లో అంతా మొబైల్ లేకుండా మేమైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం అని చెప్పి ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. సిమ్ కార్డ్ అరౌండ్ 800 రూపీస్ పడింది. అదే బయట తీసుకుంటే మనకు 500 కూడా వస్తుంది. విత్ అన్లిమిటెడ్ డేటా, హాట్‌స్పాట్ సపోర్టు. మనకి సిమ్ కార్డ్ ఫిక్సింగ్ అయితే 3-4 మినిట్స్‌లోనే అయిపోతుంది. మనకు ఇమ్మీడియట్‌గానే చేసి ఇచ్చేస్తారు. నెట్వర్క్ కూడా చాలా బాగుంది. సిమ్ కార్డ్ పని అయిపోయాక మా భర్త కూడా ఆకలేస్తుంది అన్నాడు. పక్కనే 7-11 స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అన్ని ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అండ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రైస్ అయితే చాలా హై ఉంది. మన బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి, ఈ ఎయిర్‌పోర్ట్‌కి అసలు తీసుకోకూడదురా బాబు అనిపించింది. అంత హై ఉంది. మేమైతే మార్తారిలో ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అక్కడ మాకు రీజనబుల్‌గానే వచ్చింది. నెక్స్ట్ ఫారెక్స్ కార్డ్‌కి కొంచెం అమౌంట్ లోడ్ చేసుకున్నాము. ఇంకొంచెం అమౌంట్ ఇండియన్ కరెన్సీ క్యారీ చేసాము. అది అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి. కరెన్సీ ఎక్స్చేంజ్‌తో పని లేదు కాబట్టి ఇంకా ట్రావెలింగ్‌కి మా వాళ్ళైతే గ్రాబ్ అనే ఒక యాప్‌లో బుక్ చేశారు. వాళ్ళైతే 6-7 టైమ్స్ ఏమో వచ్చారంట. వాళ్ళకి లోకల్ యాప్స్ ఏదో ఒక 2, 3, 4 అట్లా తెలుసున్నాయి. వాళ్ళు గ్రాబ్ ఏదో మంచిగా ఉందనేసి దాంట్లో బుక్ చేశారు. మేము బయటకు వచ్చేసరికి క్యాబ్ రెడీగా ఉంది. ఇంక వెళ్ళి క్యాబ్ ఎక్కడమే. మీరు లోకల్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా ఇబ్బంది పడతారని నా ఫీలింగ్ మీకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు ఓలా, ఉబర్ ఇట్లా యూజ్ చేస్తాం కదా! సేమ్ అలాగే గ్రాబ్ యాప్‌ని యూజ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసుకున్న క్యాబ్ అయితే ఇదే రెడీగా ఉంది. క్యాబ్స్ అయితే కూడా చాలా బాగుంటాయి ఆడ. ఫుల్ ఏసీ ఉంటారు. మంచి కూలింగ్ గ్లాస్‌లోనే పెట్టుంటారు. మీకు ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉండదు. మా లగేజ్ అంతా వాళ్ళే లోడ్ చేసుకుంటారు. ఇంకా క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఇక్కడ నుంచి జర్నీ పటాయాకి ఒక 2½ అవర్, 3 అవర్స్ పడుతుంది. మీకు ఇక్కడ చాలా క్యాబ్‌లు ఉంటాయి. మీకు ఒక 3-4 మెంబర్స్ వస్తే ఈజీగా ఉంటుందన్నమాట. మనీ కొంచెం సేవ్ అవుతుంది. క్యాబ్‌లు అయితే భలే ఉంటాయి. రంగులు రంగులుగా డిఫరెంట్ కలర్స్ చూసారు కదా! ఇదంతా ఎయిర్‌పోర్ట్ అవుట్ సైడ్ ఏరియా అనమాట. పక్కన నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి డైరెక్ట్‌గానే. మాకు బ్యాంకాక్ ట్రిప్పు కొత్త 4 మెంబర్స్‌కే. మిగతా 5 మెంబర్స్‌కైతే వాళ్ళు 6-7 టైమ్స్ వచ్చారంట. సో, మాకది చాలా పెద్ద హెల్ప్ అయింది. మేము పెద్దగా కష్టపడ్డది, ఒక విషయం వెతుక్కోవడానికి కష్టపడదంటూ ఏం లేదు. వాళ్ళన్నీ టక చేసి పెట్టేవాళ్ళనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే క్యాబ్ రెడీ చేసి పెట్టేవాళ్ళు. ఇంకా క్యాబ్ డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళిపోవాలి. హోటల్ చెక్ ఇన్ ప్రాసెస్ ఎన్ని గంటలకని చెప్పేసేవారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి అంతా తెలుసనమాట. అలా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోయాం. పటాయాలో హోటల్ చెక్ ఇన్ వచ్చి 2 పీఎంకి. మేమిక్కడ 11కి 10:30కి అలా వచ్చేసాము. ఈ లోపల టైగర్ పార్క్ చూసుకొని వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళాము. ఒకటి కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా ఈ గ్యాప్‌లో అని చెప్పి. సో, అది కంప్లీట్ చేసుకొని వచ్చేసాము.
ఇక్కడ మేము 9 మెంబర్స్ సెపరేట్ అవ్వాల్సొచ్చింది. మాకు హోటల్ బుకింగు అవ్వలేదనమాట నోవా ప్లాజాకి. మేము బుక్ చేసుకున్న హోటల్స్ వచ్చి నోవా ప్లాజా ఒకటి, హవేలీ ఈఎస్ఎస్ఈ అనే హోటల్ ఒకటి. మీరు హోటల్ బుకింగ్ చేసుకోవాల్సొస్తే నోవా ప్లాజా బుక్ చేసుకోండి. ఇది సెక్యూరిటీ పరంగా చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడికి లేడీ బాయ్స్ అలౌ ఉండదు. అలౌ ఉండదు అంటే అర్థమైంది కదా! అదే అనమాట. మీకు అర్థమైంది కదా! చాలు. పటాయాలో మీరు ఒక హోటల్ బుక్ చేసుకున్నారంటే ఒక మంచి హోటలు. అక్కడ మాక్సిమం మీకు ఒక జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇలా ప్రతి హోటల్‌లో మీకు ఒక నావిగేషన్ ఉంటుందనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పటాయాకి వచ్చారు, ఐ మీన్ బ్యాంకాక్ వచ్చారు. మీరు ఎక్కడ ఏ ప్లేస్ చూడాలి మీకు ఒక ప్లాన్ లేదు. మీరు కొత్త మాలాగే అనుకోండి. మీరు అదే హోటల్‌లో ఇక్కడ బోర్డ్స్ అంతా పెట్టుంటారు ప్రతి దగ్గర. మీరు ఆ బోర్డ్స్ అంతా క్లియర్‌గా చదువుకొని, మీకు ఆ ప్లేస్ ఓకే అనుకోని మీరు గూగుల్ చేసుకొని యూట్యూబ్‌లో ప్రీవియస్ యూట్యూబర్స్ పెట్టుంటారు కదా! ఆ వీడియోస్ చూసుకొని మీకు ఆ ప్లేస్ ఓకే అనుకుంటే అక్కడికి మీరు డైరెక్ట్‌గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఇదంతా కష్టము, ఇలా మేము పోవడం ఇబ్బంది అనుకుంటే అదే హోటల్ వాళ్ళు సర్టెన్ ప్యాకేజ్ అంటూ సెట్ చేసుకుంటారు. ఒక డేకి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాము, ఈ ప్లేస్ చూపిస్తాము, దానికి ఇంత అమౌంటు అని చెప్పి పక్కనే వాళ్ళ పాంప్లెట్ కూడా కొట్టించి పెట్టుంటారు. మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి. నేను అన్నిటిని కవర్ చేసి పెట్టాను. మా సజెషన్ ఏంటంటే ఇక్కడ హోటల్ తరపున మీరు వెళ్తే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్‌గా వెళ్ళి రావచ్చు. కొన్ని ఉంటాయి ప్లేస్‌లో. అలాంటి ప్లేస్‌లకి మాత్రం మీరు హోటల్ సపోర్ట్‌తో వెళ్ళండి. ఇది హనీ మసాజ్ అనేదొకటి, 89 షో అనేదొకటి. వీళ్ళకి చెప్తే వీళ్ళే క్యాబ్ బుక్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి షో కంప్లీట్ అయ్యేంత వరకు లేదా హనీ మసాజ్‌కెళ్తే ఆ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మనల్ని జాగ్రత్తగా రూమ్‌లో దిగబెడతారనమాట. సో, ఇదొకటి మంచిగా అనిపిస్తది. మీకు మిగతా బీచ్‌కెళ్ళడం, టైగర్ పార్క్‌కెళ్ళడం, ఒక వుడ్ టెంపుల్ ఉంటుంది. దాన్ని మ్యూజియం అని గూడా అంటారు. అలాంటి ప్లేస్‌లకైతే మీరు డైరెక్ట్‌గా క్యాబ్ బుక్ చేసుకొని మీరెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ అండి. ఈ విషయంలో మీరు భయపడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. మేమున్న స్ట్రీట్‌లో అయితే ఒక 10-20 రెస్టారెంట్లు ఉంటాయి. ఈ ఇండియన్ రెస్టారెంట్లు అన్నిట్లో హిందీయే మాడతారండి. హోటల్స్‌లో హిందీ మాడతారు, రెస్టారెంట్‌లో హిందీ మాడతారు. కొన్ని కొన్ని చిన్న చిన్న షాపింగ్ ఉంటాయి గదండీ! స్టోర్సు అక్కడ గూడా హిందీనే మాడతారు. బ్యాంకాక్‌లో హిందీ వస్తే సరిపోతుందని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. లంచ్ కూడా ఇంకా ఇండియన్ ఫుడ్ అంటావేంది బ్రో? ఏంది సోది మాటలు అంటారు అనుకుంటారేమో. అలా కాదండి. ఇక్కడ ఈ ఫుడ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా చాలా వెరైటీ ఐటెమ్స్ ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. అంత దూరం వచ్చి ఈ ఫుడ్ తిని ఇది సెట్ అవ్వకపోతే మీరు ట్రై చేయడానికి చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లమ్. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ మీకు చిన్న ప్లేస్ చూపించబోతున్నాను. అది పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఈ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అంతా షాపింగేనండి. మీరు కావాలంటే ట్రై చేయండి. వీడియో అంతా తీసి పెట్టాలంటే అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. లెంత్ పెరిగిపోతుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చి ఇమిగ్రేషన్ అండ్ సిమ్ కార్డ్ అండ్ ఫుడ్ అండ్ హోటల్, ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇవి వరకు డిస్కస్ చేసుకున్నాం. కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రైజెస్ రేట్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదైతే ఎయిర్పోర్ట్‌ది. ఇది మేము తీసుకున్నది. ఐ మీన్ స్ట్రీట్‌లో తీసుకున్నది. దీనికి ఎంత వేరియేషన్ ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇవి హోటల్‌కి సంబంధించిన టూర్ ప్లాన్స్, వాళ్ళ అమౌంట్స్ ఎంత ఉంటది ఏంటి అనేది మీరు ప్రతి హోటల్‌లో ఉంటది. ఇప్పటివరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చామనే మేము అనుకుంటున్నాము. బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వచ్చాక మీరు ఉన్న ప్రాసెస్ అంతా ఏంటి, మేము ఫేస్ చేసినటివి ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకున్నాము. మీకు బేసిక్‌గా తెలుసుకోవాల్సినట్టు ఈ వీడియోతో అన్నీ అర్థమైందని అనుకుంటున్నాము. ఇమిగ్రేషన్, సిమ్ కార్డు, ఫుడ్, ట్రావెల్, హోటల్, కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవి మనకు బేసిక్ నీడ్ అండి. ఇవన్నీ మీకు ఒక ఒక ప్రాసెస్‌లో చెప్పడానికి ట్రై చేసాము. మాకు తెలిసినంత వరకు అర్థమయ్యేలా చెప్పాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియో వస్తుంది. అది పటాయా నైట్ లైఫ్ గురించి, 89 షో గురించి అండ్ హనీ మసాజ్ గురించి. వీటి గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాము. ఇదే మెయిన్ వీడియో. బ్యాంకాక్ అన్నా, పటాయా అన్నా ఇదే మెయిన్ వీడియో. ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా కానీ ఈ వీటి గురించే ఉంటుంది. సో, అది ఈ వీడియోలో కవర్ చేయడానికైతే పాసిబుల్ అవ్వట్లేదు. సో, అందుకని దాని వరకే ఒక సెపరేట్ వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేస్తాము. అలాగే బడ్జెట్ గురించి ఎక్కడ ఏంటి చెప్పలేదు ఏంటి అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. బడ్జెట్ ప్లాన్ మొత్తం మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాము. విత్ ప్రూఫ్స్ అంతా సబ్మిట్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నాము. అందులో మేము టోటల్‌గా 9 మెంబర్స్ వెళ్ళాము. 9 మెంబర్స్‌గా వెళ్తే ఎంత పడింది? 4 మెంబర్స్‌గా మేము బెంగుళూరు నుంచి వెళ్ళాము. ఈ 4 మెంబర్స్‌కి ఎంత పడింది? ఇండివిజువల్ పర్సన్‌కి ఎంత పడింది? ఇదంతా మీకు డెడికేటెడ్‌గా ఒక వీడియో చేసి మీకు ఇస్తాము. దాన్ని బట్టి మీరు ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకొని మీరు ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసేటప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా వీడియోస్ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్‌తో మీరు సపోర్ట్ చేయండి.